అయితే కొనార్క్ టెంపుల్కి రోడ్ నుంచి అయితే లోపలికి ఉంటుంది. సో గైస్ లోపలికి అయితే ఒక 550 మీటర్స్ అయితే ఉందన్నమాట లోపలికి. సో ఇక్కడ నుంచి అయితే గైస్ ఇప్పుడు ఇదైతే వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇదైతే వచ్చేసి ఎంట్రన్స్ వచ్చేసి అయితే సూర్య టెంపుల్ సూపర్నాథ్ సూర్య టెంపుల్ సన్ టెంపుల్ అది. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. టికెట్కి అయితే పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటున్నారు చార్జ్ అయితే. సో గైస్ అయితే టెంపుల్ రూట్ అన్నమాట. సో చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. సో గైస్ ఇక్కడైతే టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళి ఎంటర్ కావాల్సి ఉంటుంది. సో టికెట్ కౌంటర్ అనమాట. మొత్తం తడిసిపోతుంది రా నాకు. ఇంకైతే ఇక్కడ అన్ని డిస్కస్ చేసి ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఉంటాయి అన్నమాట. ఇంగ్లీష్, హిందీ, ఇండియన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్లో ఇక్కడ అన్నిట్లలో మీకు ఇక్కడ 2 లాంగ్వేజ్లో ఇక్కడ 4 డిస్కస్ చేసి అలాంటి ఇక్కడ వచ్చి చదువుకొని మీరైతే లోపలికి టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే అక్కడ నుంచి చదువుకోవచ్చు. సో ఇక్కడికైతే మొబైల్స్, బ్యాగ్స్ అన్నీ అలౌ చేస్తారు. సో ఇక్కడ డ్యామేజ్ అయింది కదా. సో కూడా మస్తు ఉడుకుతుంది ఇక్కడైతే బాగా అవుతుంది. సో ఇక్కడైతే లోపలికి వెళ్ళేటప్పుడు అయితే గైడ్ మ్యాప్ అనుకుంటా. సో ఇక్కడ ఇంకనే ఉంది. లోపల ఏమైనా ఉంటాయి. సో సన్ టెంపుల్ మండపం. సో ఇది నట మండపం అంటే సో ఎక్కడనే కలిసి. సో దీన్ని చూసుకుంటే మనం అయితే అన్నీ కవర్ చేయవచ్చు. సో ఇక్కడ ఉన్న వాటి గురించి సో టోటల్గా అన్ని అడ్వాన్స్ ఆర్కిటెక్చర్లో బిల్డ్ చేశారు. టెంపుల్ మొత్తం చాలా బాగుంది. ఇంకా లేకపోతే బ్రిటిషర్స్ అయితే వీటిని ఉపయోగపడ్డారన్నమాట. డ్యామేజ్ కూడా జరిగింది. 5 రూపీస్ 1 రూపీ. ఇది వచ్చేసి మాత్రం 1250 ఇయర్లో కట్టారన్నమాట. సో అయితే ఫస్ట్ సెంచరీలో ఇదైతే ఫస్ట్ సెంచరీ ఏడీలో. సో ఇక్కడ 1250 ఇయర్లో అప్పుడైతే కట్టారు ఇది. సో అప్పటి టెంపుల్ అన్నమాట. టెంపుల్ అది మొత్తం పైకి అయితే అట్లా మళ్ళీ ఎక్కుదాం. సైడ్ పోతున్నాం. చాలా బాగుంది. హిస్టారికల్ ప్లేసెస్ అయితే చాలా బాగుంది. చూసేది ఆర్కిటెక్చర్ అయితే ఇవ్వండి. ఇప్పటిది కాదు. సో ఇదైతే ఇప్పటిదో. సో ఇప్పటిదైతే కాదు 1250 ఇయర్స్ అప్పటిదాన్ని. ప్రతి ఒక్కటి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే డీప్గా ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం దీనికి ఒక 2-3 గంటలు అయితే అసలు. ఎంతమంది సో ఎక్కడైతే వీళ్ళైతే సో ఇక్కడైతే వెళ్ళుంది కాదు. స్కైప్ అయితే ఒకటి ఉంది కదా. ఓకే వచ్చేసి అయితే అది వెళ్ళనమాట. ఇక్కడ అది ఒక వెళ్ళి లాగండి. లోటు అయితే లేదు. అయ్యో జూమ్ చేయదు. అయ్యో లోపల కూడా తెలియాలి కదా. గాయస్ ఇప్పుడైతే ఇక్కడ ఇవైతే ప్లేసెస్ చూడండి గాయస్. ఇప్పుడు ఇక్కడైతే వెళ్ళుంది. ఇక్కడైతే ఇంకొకటి లైక్ సంథింగ్ కోనేరులా పిల్లర్స్ అయితే ఉంది గాయస్ ఇక్కడ.
సో గైస్ అయితే ఇక్కడ టెంపుల్ అయితే అంటే టెంపుల్లో ఇక్కడ ఇలాంటి దర్శనాలు అలాంటివి ఉండదు, ఒక నార్మల్గా టెంపుల్ అయితే అన్నమాట. సో టెంపుల్ అయితే ఉంది, అయితే మెయిన్ టెంపుల్ అనమాట. సో లోపలైతే దర్శనాలు అలాంటివి ఏం జరగవు. సో నార్మల్గా అయితే టెంపుల్ అనమాట. సో ఇది అయితే హిస్టారికల్ టెంపుల్ అంతే. సో ఇప్పుడైతే అలాంటి ఈవెంట్ చేస్తలే అన్నారు. సో ఎలాంటి దర్శనాలు పూజలు అయితే. సో గైస్ ఇప్పుడైతే ఒక రౌండ్ అయితే చూద్దాం పదండి. ఛాయాదేవి టెంపుల్ అంట. సో ఇదైతే ఎక్కుతున్నాను లోపలికి. సో ఛాయాదేవి టెంపుల్ అంట. సో ఇది వచ్చేసి అరౌండ్ 1100 ఇయర్లో అయితే కట్టారు. గాయస్ ఈ ప్లేస్ వచ్చేసి మాత్రం ఛాయాదేవి టెంపుల్ అన్నమాట. ఛాయాదేవి టెంపుల్ అంటే ఈ ఛాయాదేవి ఎవరంటే గాయస్ సూర్య భగవాన్ యొక్క భార్య. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు సూర్య భగవానుడి టెంపుల్ ఉందో దాని వెనుకనే ఇదైతే ఛాయాదేవి టెంపుల్ అయితే ఉంది. సో ఇది కూడా చాలా ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బ్రిలియంట్గా చాలా అడ్వాన్స్గా ఉంది. ఇదైతే చాలా బాగుంది గైస్. మీరు అయితే చూసారంటే ఎక్స్పీరియన్స్ చేశారంటే మాత్రం మీకైతే అసలు ఎట్లా కట్టారనిపిస్తుంది. సో లోపలైతే ఉంటుంది అన్నమాట. ఛాయాదేవి యొక్క విగ్రహం అయితే లోపల ఉంటుంది, మీరు లోపలికి చూడొచ్చు. సో లోపలికి అయితే అలో చేయరు, ఎందుకంటే తెలియదు గైస్. కాకపోతే అక్కడైతే ఒక చిన్న గేట్ అయితే ఉంది, ఆ గేట్ దగ్గర నుంచి అందరూ అయితే వాళ్ళు మొక్కుకుంటున్నారు. అక్కడైతే చూడండి గైస్, అదైతే ఛాయాదేవి యొక్క విగ్రహం. అది తీసినావు కదా అక్కడ. గాయస్ ఇక్కడైతే మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఆఫ్ సన్ టెంపుల్ అనమాట. సో నేను ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొంచెం వాయిస్ అయితే క్లియర్ లేదు, అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడైతే నేను చెప్పింది ఏంటంటే గైస్, ఇక్కడైతే సన్ టెంపుల్ ఏదైతే ఉందో ఇది బ్యాక్ సైడ్ అనమాట. సో ఈ బ్యాక్ సైడ్ మీకు అయితే ఇక్కడ మీకు ఇది ఒక వీల్స్ లాగా కనబడుతున్నాయి గైస్. సో టోటల్గా మీకు అయితే 12 pairs ఆఫ్ వీల్స్ అయితే ఉంటాయి గైస్. సో అన్నీగా కౌంట్ చేస్తే మాత్రం 24 వీల్స్ ఉంటాయి. సో బేసిక్గా మీకు ముందే చెప్పాను ఏంటంటే ఒక చారియట్ రూపంలో కట్టారు, అంటే ఒక రథం షేప్లో కట్టారు అన్నమాట, ఒక రథం లాగా కట్టారు టెంపుల్ని. సో ఓవరాల్ 100 feet అయితే ఉంటుంది టెంపుల్ సైజ్ హైట్ అయితే. సో ఆ పేర్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఆ వీల్స్ అయితే ఏవైతే ఉన్నాయో గైస్, టోటల్గా 12 pairs అన్నమాట. 12 pairs అంటే ఏంటంటే గైస్, మళ్ళీ దీన్ని ఎలాంటి టెక్నాలజీతో కట్టారంటే గైస్, ఎలాంటి టెక్నిక్తో కట్టారంటే ఏవైతే వీల్స్ ఉన్నాయో ఆ వీల్స్ ద్వారా మనం టైంని అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. సో అలాగా అయితే దీన్ని కట్టారనమాట. సో ఆ 12 pairs ఆఫ్ వీల్స్ అయితే మనకి ఆ టైంని అయితే చెప్పగలుగుతాయి అన్నమాట. సో ఆ టైప్లో కట్టారు ఇది టెక్నిక్. సో దీని గురించి మళ్ళీ నేను రీసెర్చ్ చేశాక తెలిసింది ఏంటంటే గైస్ ఈ టెంపుల్ గురించి. సో ఈ టెంపుల్లో అయితే ఒక మ్యాగ్నెట్ని అయితే 55,000 kgs ఆఫ్ మ్యాగ్నెట్ని కూడా యూజ్ చేశారనమాట టాప్లో. సో అది వచ్చేసి ఏంటంటే గైస్ వేరే ఎవరైతే షిప్ అయితే ఎవరైతే ఉన్న షిప్లో వెళ్ళే వాళ్ళకి ఏంటంటే గైస్, సో కంపాస్ అయితే అక్కడికి వచ్చేసరికి అయితే చేంజ్ అయ్యేదన్నమాట. సో దాంతో ఏంటంటే డైరెక్షన్స్ అన్నీ అయితే చేంజ్ అయిపోయేవి. సో ఎవరైతే ఇక్కడ రాజ్యం కట్టించిన నరసింహరాజు ఉన్నాడో, సో అతడికి ఏంటంటే గైస్ ఎవరైతే వేరే రాజ్యం వాళ్ళు వచ్చినప్పుడు సో వాళ్ళ డైరెక్షన్స్ చేంజ్ అయ్యేటట్టు అయితే అందుకోసమని దీన్ని అయితే కట్టించారు ఇలా. సో ఇది వచ్చేసి దీని యొక్క టెక్నిక్స్ అండ్ దీని అయితే ఇలాంటి టెక్నిక్స్ అయితే యూజ్ చేశారు ఇందులో. ఇది వచ్చేసి ఇవన్నీ టెక్నిక్స్ వాళ్ళు అప్పుడే యూజ్ చేశారు. సో దాని మీద ఉన్న ఆర్కిటెక్చర్ కూడా చూడండి గైస్ ఇట్లా ఉందో. సో ఇక్కడైతే మీకు వీల్స్ కూడా కనబడుతున్నాయి గైస్ చూడండి. సో ఇక్కడ పక్కకైతే మీకు అన్నీ కనబడతాయి గైస్. మీకు ఇక్కడ ఏవైతే అన్నీ కూలగొట్టినాయో అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ పక్కకు పెట్టారు గైస్, అవి కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే గైస్ అక్కడ పైన ఏదైతే ఉందో ఇప్పుడు టెంపుల్ దగ్గర అయితే మీకు టెంపుల్ యొక్క మ్యాప్ అయితే అక్కడ పెట్టారనమాట. సో ఆర్కిటెక్చర్ దాన్ని ఎలా కట్టారు ఎట్లా ఉందని చెప్పి అక్కడ 3 మ్యాప్స్లో చూపిస్తున్నారు. సో మీరు వెళ్ళినప్పుడైతే అక్కడ దగ్గరికి వెళ్ళి అయితే చూడొచ్చు, అక్కడ నుంచి అయితే కనబడుతుంది. సో ప్రతి ఒక్క దగ్గర అయితే మీకైతే అన్ని రకాలైతే మీకైతే బొమ్మలు అయితే కనబడుతుంటాయి. సో ప్రతి ఒక్కటి గాయస్ ఇదన్నమాట సన్ టెంపుల్ యొక్క స్పెషాలిటీస్. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి టెంపుల్ని, మీకైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను విజిట్ చేయమని. సో ఇలాంటి అడ్వాన్స్ టెక్నిక్స్తో కట్టిన హిస్టారికల్ టెంపుల్ అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా గాయస్. సో నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో మీరు కూడా వెళ్ళారంటే ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే దొరుకుతుంది గాయస్. సో ఖచ్చితంగా విజిట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. సో కొనార్క్ టెంపుల్ అనమాట. సో బైక్ ఎక్కడానికి అయితే వెళ్ళలేదు ఇక్కడ. సో ఓవరాల్ అయితే
ఇది వచ్చేసి కోనార్క్ టెంపుల్కి గురించి సంబంధించింది గాయ్. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాక అది తీద్దాం. ఓకే బై.